నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా 2024 ఎన్నికల్లో అధికారంలోనికి వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాణి హనుమిరెడ్డి అన్నారు. సంతమాగులూరు మండలంలోని శుక్రవారం వైఎస్ఆర్ ఆసరా పథకం కింద చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హనుమిరెడ్డి హాజరై 1,147 స్వయం సహాయక సంఘాలకు గాను 11,36,41,768 రూపాయలను అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా వైఎస్ఆర్ ఆసరా కింద రుణమాఫీ నిధులు 4వ విడత మంజూరు చేశారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లాగా మాటలు చెప్పే మనిషి కాదని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని, ముఖ్యమంత్రి తన మీద నమ్మకంతో అద్దెంకి సీటు కేటాయించారని, ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని, సమస్యలు ఏమీ ఉన్నా వారి దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరించే విధంగా చూస్తారన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్న ఈ చేతుని మనందరం కూడా రచించాలి. అదేవిధంగా మనందరం రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బట్టలు నొక్కి మనం కొత్త కొత్త కూర్చోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మీరు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినట్లయితే రాబోయే కాలంలో ఇంకా పెద్ద పెద్ద స్కీములు, మంచి స్కీములు పెట్టి మన స్కీములనే పెంచి ఖచ్చితంగా మీకు ఇచ్చినట్లయితే గతంలో మన అద్దంకి నియోజకవర్గంలోనే 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ తప్పని వచ్చి కనబడిపోవడం తప్ప ఏనాడు కూడా ఇక పరిశ్రమలు కానీ అదేవిధంగా ఇక అభివృద్ధి కానీ దేని గురించి కూడా ఆలోచించే వ్యక్తి కాదు. ఆ రోజుకి వచ్చి ఆలోచించడానికి వచ్చి 4 మాటలు చెప్పి మీ అందరికీ కూడా మోసం చేసి వెళ్తా ఉన్నారు. ఓకే ఉంచుకొని తర్వాత మీకు కూడా ఇప్పుడు కనిపించే దాఖలాలు మీరు నాకు కూడా తెలుసు. కానీ నేను కొత్తగా వచ్చాను. మీరందరూ కూడా ఒక్కసారిగా నాకు అవకాశంగా ఒక్క సంతకం మండలంలోనే 11,30,30,00,000 రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరుగుతూ ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమానికి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఈ యొక్క ఆశ్రయ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు పెట్టారో, దాని వెనకాల ఎంత కష్టం ఉందో మీ అందరూ కూడా గమనించండి. 70 సంవత్సరాల చరిత్రలో ఎన్ని కోట్ల ఖర్చు పెట్టారు ఈ సంక్షేమ పథకాల కింద. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క భారతావనికి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన రాజనీతిజ్ఞుడు పివి అని, పివికి భారతరత్న ఇవ్వడం తెలుగు వారికి గర్వకారణమని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడారు. నరసింహారావుకు భారతరత్న రావడం సంతోషమని, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారని, తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి మరి ఆర్థిక సంస్కరణలు అమలు చేశారని, నాడు ప్రధానిగా పివి చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేటి భారత ఆర్థిక వ్యవస్థకు కారణమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కన్నడ పదపి
పితామహుడు శ్రీ పురంధరదాసులు వారి ఆరాధన సందర్భంగా అద్దంకి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న పురంధరదాసులు వారి విగ్రహం వద్ద శుక్రవారం శ్రీ దాస భారతీయ జానపద కళాక్షేత్రం అధ్యక్షులు చెన్నుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా పురంధరదాసులు వారి విగ్రహానికి ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ పురంధరదాసులు వారి విగ్రహం అద్దంకిలో ఏర్పాటు చేయటం వారి బృందం పూర్వజన్మ పుణ్యమని, పురంధరదాసులు వారి కీర్తనలు పండితుడు పామరుడికి అర్థమయ్యే విధంగా రచించడం జరిగిందని, పురంధరదాసులు వారి విగ్రహం దేశంలో రెండవది అద్దంకిలో ఉందన్నారు. ఈ విగ్రహం అద్దంకి చరిత్రకు మణిపూసలా ఉంటుందని, ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది జానపద కళాకారులకు టీటీడీ దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతుందన్నారు. ప్రముఖులందరి సమక్షంలో పురంధరదాసుల వారి ఆరాధన మహోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. జానపద కళాక్షేత్రం ఇక్కడ స్థాపించినటువంటి మహావాగ్గేయకారుడు కన్నడ పదపితామహుడైనటువంటి పురంధరదాసు యొక్క విగ్రహం సమీపంలో మనం ఉండి ఆయన పాద సన్నిధిలో ఈ విధంగా స్మరించుకోవడం చాలా శుభం, అదృష్టంగా భావిస్తున్నాము. పద్యానికి ఏ విధంగా తరువజ ఇక్కడ ఆస్థానం అయిందో ద్వితీయమైనటువంటి విగ్రహమైనా కూడా అద్వితీయమైనటువంటి విగ్రహం ఇది. ఇప్పుడు నాగేశ్వరరావు చెప్పినట్లుగా దేశంలోనే రెండో విగ్రహంగా ఉందా. ఆనాటి వాగ్గేయకారుడు అంటే ఆయన రాసుకొని ప్రచారం నిమిత్తంగా దేశం తిరిగి మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా భక్తితో పాటు ఆనాటి సమాజంలో ఉండేటువంటి లోపాలని మూఢాచారాలను కూడా ఎన్నో కీర్తనల్లో ఖండించినటువంటి మహానుభావుడు. అందుకే నిలబడ్డాడు ఆయన. కేవలం భక్తి అయితే చదువుకోవడానికి పనికి వస్తుంది భక్తిగా, కానీ దానిలో సమాజానికి పనికొచ్చేటువంటి రుగ్మతలను పోగొట్టేటువంటి విశేషాలని పొందుపరిచి ఆనాటి ఆ రోజుల్లోనే సమాజం కోసం చేసినటువంటి ఆయన అన్నమయ్య కంటే ఒక అడుగు ముందు వేసినటువంటి వాడు. అన్నమయ్య కంటే ముందే కాంటెంపరీస్ వాళ్ళిద్దరూ నేను అనుకున్నట్లుగా వాళ్ళు కలుసుకున్నట్టుగా ఎక్కడ మనకి ఆధారాలు లేవు, కానీ సమకాలికులుగా ఉన్నారు. కాకపోతే ఆయన కన్నడ దేశంలో ఆ ప్రాంతంలో పర్యటన చేశాడు. మరి మంచి విషయాలు చెప్పాడు ఆయన. నవకోటి కంటే కూడా భక్తి కోటి గొప్పదని చెప్పని ఆయన త్యాగం చేసి మంచి వ్యాపార కుటుంబం జన్మించి ఆ ధనాన్ని మొత్తాన్ని కూడా శాశ్వతమైనటువంటి భక్తి కోసం, భక్తి ప్రపత్తి కోసం అంకించినటువంటి మహానుభావుడు. ఆయన యొక్క మంచి కీర్తన కూడా రఘురామ శర్మ గారు ఆలోచించాడు. ఇటువంటి అవకాశానికి నాకు ఎంతో సంతోషం ఉన్నది. ఈ అవకాశానికి కృతజ్ఞతలు. దాస సాహిత్య ప్రాజెక్ట్ పితామహుడు. ఈ దాస సాహిత్య ప్రాజెక్ట్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1974 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి టీవీఆర్కే ప్రసాద్ గారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అమితమైన భక్తితో ఎన్నో కీర్తనలు రచించినటువంటి మహానుభావుడు శ్రీ పురంధరదాసుల వారు అట్టడుగున ఉన్న ఎక్కడో ఉన్నటువంటి ఆయన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు గుర్తించి ఆ కాలంలో ఆయన రాసినటువంటి కీర్తనలను వెలుగులోకి తీసుకురావాలనే సదుద్దేశంతో 1974 సంవత్సరంలో దాస సాహిత్య ప్రాజెక్టు స్థాపించి అటు కన్నడనే కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు భారతదేశం మొత్తం కూడా దాస సాహిత్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి పూజ్య గురుదేవ శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యులు వారు దానికి సంకల్పం తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపుగా 11,000 కోలాట సమాజాలు, భజన సమాజాలు స్థాపించి ఈరోజు తిరుమలలో ఎంతో అంగరంగ వైభవంగా నిన్నటి నుంచి పురంధరదాసుల వారి ఆరాధన మహోత్సవాన్ని దిగ్విజయంగా చేస్తున్నారు. దానిలో భాగంగానే పురంధరదాసుల వారు విగ్రహాలని తిరుమలలో ఉంది. ఆనాడు చెప్పినటువంటి ఈరోజు రెండవదిగా మన భారతదేశంలో రెండవ విగ్రహంగా మనం అద్దెంకిలో పెట్టుకోవడం మన అందరూ ఆనందదాయకం. ఆ రోజు అందున్నటువంటి పెద్దలందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక బలంతో మా భజన సమాజాల సమూహంతో అందరితో కూడా ఇక్కడ ఈరోజు విగ్రహాలు స్థాపించుకొని ఈరోజు ఆరాధన మహోత్సవాన్ని కొన్ని సమాజాలు మన జిల్లా నుంచి మన తరఫున కూడా చాలా సమాజాలు అక్కడికి వెళ్ళి మిగతా వల్ల మనం ఇక్కడ విగ్రహం పెట్టాం కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు చేయాలని సదుద్దేశంతో ఇక్కడ కార్యక్రమాలు పెట్టి ఈ ప్రముఖ వాగ్గేయకారులైన అన్నమాచార్యుల వారు
అలాగే కన్నడ పత్రికామైనటువంటి శ్రీ పురంధరదాసుల వారు సమకాలీకులు. ఈయన కన్నడంలో 4,72,000 కీర్తనలు రాసి వెంకటేశ్వర అజరామజరంగా నిలిచిపోయాడు ఈరోజు. అటువంటి మహానుభావుని ఇక్కడ మనం స్మరించుకుంటూ వాగ్గేయకారుడు ఆయన మొట్టమొదట వాగ్గేయకారుడు. తర్వాత మన అన్నమాచార్యులు వారు. ఈ రోజు ఉన్నటువంటి కవులకు కూడా ఆయన ఎంతో ఆదర్శప్రాయం. అందరికీ డాక్టర్ కృష్ణ వారి చేత ప్రశంసలున్నటువంటి వారి గురించి పెద్దగా మాట్లాడే జ్ఞానం బాగలేదు. అయినప్పటికీ వారి కొన్ని పద్యాలు పాటలు వారి రచనలు కాస్త చూసాం. అమావాస్య సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం కదలి ఫలర్చన ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకం, పూజా కార్యక్రమాలు జరిపి ఆలయ ప్రదక్షిణ, తదుపరి 11 ఆవృతములుగా కదలి ఫలర్చన వేద పండితులు, అర్చకులు కలిసి నిర్వహించారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామివారిని అరటి పండ్లతో అలంకరణ చేసి స్వామివారికి మహానివేదన, పంచహారతుల కార్యక్రమం నిర్వహించారు. కదలి ఫలర్చనకు ఉభయదాతలుగా గుంటూరు వాస్తవ్యులు శ్రీనివాసరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా వేద పండితులు వంగల హరిశంకర అవధాని మాట్లాడుతూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో గత 7 సంవత్సరాల నుంచి ప్రసన్నాంజనేయ స్వామివారికి పౌర్ణమి రోజున లక్ష తమలపాకుల పూజ, అమావాస్య రోజున కదలి ఫలర్చన జరుగుతుందని చెప్పారు. శుక్రవారం అమావాస్య సందర్భంగా 10,000 అరటి పండ్లతో కదలి ఫలర్చన నిర్వహిస్తున్నారన్నారు. భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు పుష్యబహుళ అమావాస్య శుక్రవారం, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు విశేషం ఏంటంటే అమావాస్య శుక్రవారం చాలా విశేషమైన రోజు. మన ప్రతి నెల అమావాస్య రోజున 10,000 అరటిపండ్ల పూజ భక్తుల సహకారంతో ఈ దేవస్థానంలో 6 సంవత్సరాల నుంచి అంటే 72 నెలల నుంచి అవిచ్ఛిన్నంగా భక్తుల సహకారంతో జరుగుతుంది. ఈ రోజున గుంటూరు వాస్తవ్యులు శ్రీనివాసరావు గారు, మార్నింగ్ స్టార్ వసు అధినేత వారి ఉభయకర్తృత్వంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ 9 ఆవృత్తులు పూజ అయింది. ఇంకా 2 ఆవృత్తులతో పూజ పూర్తవుతుంది. ఈ రోజున శుక్రవారం అమావాస్య విశేషమైన రోజు కాబట్టి 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. రేపటి నుంచి మాఘమాసము చాలా విశేషమైన మాఘమాసంలోనే శివరాత్రి వస్తుంది. ఆ మాఘమాసంలోనే భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, అలా ఈ మాఘ పౌర్ణమిని మహామాఘి అని అంటారు. మా దేవతలకి పూజా కార్యక్రమాలు చేయడానికి చాలా ఉత్తమమైన కార్తీక మాసం తర్వాత మాఘమాసం అటువంటి విశేషమైన మాసము కాబట్టి 50 మంది భక్తులు ఈ మాఘమాసంలో పర్వదినాల్లో భీష్మాష్టమి కానీ, భీష్మ ఏకాదశి కానీ, మాఘ పౌర్ణమి కానీ, మహాశివరాత్రి రోజున వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరిస్తే విశేషమైన పుణ్యఫలం వస్తుందని మాఘ పురాణంలో ఉన్నది. కాబట్టి మాఘ స్నానం చేయాలి, మాఘమాసంలో దేవతల దర్శనం చేసుకోవాలి. అలాగే ఈ శివరాత్రి రోజున అందరూ కూడా జాగరణ ఉండి స్వామివారి భవన్నామస్మరణ చేస్తే అనంత పుణ్యం వస్తుందని మనకి మాఘ పురాణం ఉంది. కాబట్టి 50 మంది భక్తులు స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. యథాశక్తి అష్టమావత పూజ పూర్వాభాగ్య ప్రభూతాయ మంగళం ఆనంద నీరాజ నమస్కరోమి శ్రీమద్రమాలో హరి ఆంజనేయ యుగ్మహే వాయు పుత్రాయ ధీమహి సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆగ్రహపాద్యం సమర్పయామి ఆగ్రహం సమర్పయామి శుద్ధోగస్థానం సమర్పయామి సమర్పయామి పూజయామి ఆశీక్షేత్రంచ నివాసంచ భైరవసంజనో
చిన్నారులలో రక్తహీనత నివారించేందుకు గాను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టు మాసంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగిస్తున్నారని డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి అన్నారు. బల్లికురు మండలంలో డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి పర్యటించారు. ముందుగా చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. అలాగే అద్దంకి మండలంలోని శంకవరప్పాడు జిల్లా పరిషత్ హై స్కూల్, మోదాపల్లి పిహెచ్సి ఆధ్వర్యంలో ఆల్బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఈఓ సుధాకర్, డాక్టర్ నవ్యారెడ్డి హాజరై విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. విద్యార్థులలో రక్తహీనత లోపం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంఈఓ సుధాకర్ తెలిపారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.